ఇది ఒక ఊరి రేషన్ దుకాణం. రేషన్ బియ్యం చాలా మందికి జీవనాధారం అయితే కొందరికి ఇది వ్యాపారం చేసుకునే వేదిక. అయితే వ్యాపారం చేస్తున్నది వినియోగదారుల, వ్యాపారదారుల? అసలు దొంగలెవరు? డీలర్ సాబ్ తినచ్చినావా మరి అన్నం? తిని వచ్చి ఎంతసేపు మీరు అత్తే ఒక్క దిక్కే వస్తారు, పొద్దున్న రావచ్చు కదా ఖాళీగా ఉన్నప్పుడు. ఈ మంది బాగుంటే రాబుద్ది కాదు, ఇక మంది లేరని వచ్చిన పాటు బియ్యం చూసోగలు రారా ఏంది? నాకు నెల నెలకు బియ్యం తక్కువ ఇస్తారు, నాకు సరిపోతలేవు. అరే దానికి నేనేం చేయాలమ్మా? ఈ కాడుకి ఎంత బియ్యం వస్తావు కన్నిత్తా, పైకి ఎంత అమ్మితే కంతిత్తా, కానీ నా ఇంట్లోకి ఇస్తాను ఏంది బియ్యం నీకు? కరువు బియ్యం నాకు 35 కిలోల కారట్ కావాలి, కరువు కారట్. గంగవ్వ నీకు 35 కిలోల కారట్ కావాలి అంటే అంత్యోదయ కాడన్నా అన్నపూర్ణ కాడన్నా తెచ్చుకోవాలి. నువ్వు 6 కిలోల కాడ తీసుకొచ్చుకొని 35 కిలోలు ఎడికెళ్ళి చెప్పు, ఎవరు నా చేతులు నేను ఇత్తేందుకు? మరి ఇట్నే లోలు పెట్టుకుంటా ఊకుంటారు ఏంది? నా కాళ్ళు నీళ్ళు పట్టినాయి, కాళ్ళని గుంజుకపోతున్నాయి. ఇగో బియ్యం పోయి నాకు. అరే ఇయ్యనే వాడితే మీరు పెట్టి నన్ను పెట్టింది ఇదే. మీరే పెట్టబడుతుంది. డీలర్ సాబ్ కంట్రోల్ బియ్యం తింటున్నావా? బాగా ఉబ్బుతున్నావు. సూరవ్వ ఈ కంట్రోల్ బియ్యం తింటే కడుపు ఉబ్బుతుందా, కడుపు నింపుతుందా? మళ్ళీ వీటిని మిల్లులు వేసి సన్న బియ్యం ఎత్తనే కదా. మీకు తెలియదా? మీరు చేసే పనే కదా, అందరికి అదే చేస్తారు. మేము ఈ దొడ్డు బియ్యం తింటే బతుకుతామా? అందులో బువ్వల కూర రుచి ఉండదు, నోరు సై రాదు. మేము దొడ్డు బియ్యం తినం. ఓ మాట అంటే మీరు బాధపడతారు కావచ్చు. అసలు మీరు ఈ బియ్యమే తీసుకోవద్దు, మీకు ఏం తక్కువ అని. మీలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఇన్ని సన్న బియ్యం అందించుకుంటే అయిపోద్ది కదా. ఈ దొడ్డు బియ్యం, ఈ రాళ్ళవాడ బియ్యం ఎట్లా తింటారు ఎప్పుడు? మీ కొడుకులు మంచిగానే బతకబట్టే పాపకి గంగావలాంటి తీసుకున్నా అంటే అర్థం ఉంది. మీకు ఎందుకు ఈ బియ్యం? అదే ఎందుకు తీసుకుపోవద్దు, మాకు వచ్చిన ఎందుకో కొడతాం. మేము ఇంత పిండి పట్టించుకుంటాం, ఇంత ఆవుల కోసుకుంటాం, బర్ర కోసుకుంటాం, లేకపోతే ఇంత గిన్నె పిండి పెట్టుకొని తింటాం. మీరు పండించేదేమో దొడ్డు బియ్యం, మీకు కావాల్సింది సన్న బియ్యం. మీరు దొడ్డు బియ్యం పండించి గవర్నమెంట్ ఆడితే ఏడికెళ్ళి ఇస్తుంది? మీ బియ్యం మీకు ఇస్తుంది కదా. బాగా కోపానికి వస్తున్నావు, సీర్ చేసి బాగా అవుతున్నావు. మాకు ఇచ్చేదానికి ఏంది? సీరియస్ కాకపోతే ఏందమ్మా? మీరు దొడ్డు బియ్యం పండిస్తారు, సన్న బియ్యం కావాలంటే నా ఇంట్లోకి వెళ్ళి అని చెప్పు. ఓ నెల మంచుకుంటే ఓ నెల మంచుకుంటే గవర్నమెంట్ ఏది అంతా కాదు ఇస్తా, కానీ నేను తయారు చేస్తాను బియ్యాన్ని. డీలర్ సాబ్ నువ్వు అమ్ముకోవు, నువ్వేం చేయవు, నువ్వెంత మంచివి. నిన్ను బియ్యం నొక్కుతుండ్రని వాళ్ళని అన్నారు అనుకో ఊళ్ళే, అలా దొక్కుతా. మీరున్నారంటేనే నాకు ఇన్ని బియ్యం దొరుకుతున్నాయి. బాధ్యను కారట్ వస్తలేదా? బియ్యం చూడవు. సర్వర్ డౌన్ ఉన్నమ్మా, ఊరి కొట్టిన పడితే ఊళ్ళో ఉండేనే ఉంటాడు కానీ కార్లో తిప్పుకుంటా బియ్యానికి వస్తాడు. మనకి చప్పుడు ఎక్కుతుందంటే ఆయనకు కారు ఉన్నది, భూములు జాగాలు ఉన్నాయి, జాబ్ ఉన్నది. ఆయనకు 35 కిలోల కారట్ ఎట్లా వచ్చింది చెప్పు? ఏ ప్రకారం వస్తుంది? కాడు ఎట్లా పుట్టినా నేను చెప్పాలి? ఆయన పైరకు చేసింది కావచ్చు, మీ దగ్గర కాడు తెప్పించుకున్నాడు. నువ్వు కూడా తెప్పించుకో, నీకు కూడా ఇంత 35 కిలోలు. నేనేం చేయాలి దానికి? చూడు వాళ్ళకేం తక్కువ ఉంది. మన ఊళ్ళు ఉండరు కదా, వాళ్ళ అమ్మ నాన్న చైతాల కాడ ఉంటారు. ఇక్కడికి వచ్చి బియ్యం తీసుకొని పోతుర్రు వాళ్ళు కోటీశ్వర్లు. అరే ఆయన కార్లు వస్తేంది, విమానంలో వస్తేంది, నాకేందమ్మా? ఆయన కారు ఉంటే అయిపోయి ఆయన బియ్యానికి ఇచ్చుడే కదా. డీలరు ఈ దొడ్డు బియ్యంలా ఉసుకుంటుంది, మెరియాలు ఉంటాయి, నల్లడ్లు తెల్లడ్లు అన్ని నూకలు ఉంటాయి. ఆయన తింటాడా? తినకపోయినా వారేసుకుంది, నాకేంది కారు కాబట్టి ఇచ్చుడే. 35 కిలో బియ్యం అయితే ఇస్తావు. నమస్తే డీలర్ సాబ్. నమస్తే నమస్తే అన్న, ఇప్పుడు వస్తున్నా. మొన్న దావతులకి వెళ్ళిపోయినావు, గట్లే ఉంటుందా? వేరే ఫోన్ వచ్చి ఉండే అర్జెంట్గా ఆఫీస్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. కొత్త కారు ఉన్నట్టుందిగా, ఎప్పుడు ఇస్తావు మరి దావతు? ఎప్పుడంటే అప్పుడే రెడీ. అబ్బా నీ అదృష్టం ఏందే, నువ్వు రాంగ సర్వర్ వచ్చింది. అంతేనా? ఆయన రాగానే బియ్యం ఇచ్చి మేము వచ్చేంత సేపాయ్. అరే నేను ఏం చేయాలమ్మా? రాంగ సర్వర్ వచ్చింది, నేను ఆపిన దాన్ని. మాకు అక్కడ సర్వే చూడు. అత్తుందా వెళ్ళి పెట్టు, పెట్టు. ఎప్పుడు నువ్వే వస్తావు, మీ ఆయన రాడా? మా ఆయన బిజీగా ఉంటాడు. అయినా మీ డాడీ ఫుల్ రిచ్ కదా, మీకు ఎందుకు బియ్యం? మా డాడీ రిచ్ అయితే మేము రిచ్ వద్దా? కరెక్టే, తీసుకో. అరే ఎటు పోయినవరా? కనవతలేదా రా? రేషన్ అబ్బాయి రేషన్ బియ్యం తీసుకొస్తానా. అవునా? అరే పోయి తొందర తెచ్చుకోపోరా, మీ కాడి మీద బియ్యం తెచ్చుకోపోతే ఎవరికైనా అమ్ముకుంటారా సేటు?
ఇంకా రేషన్ బియ్యం డీలర్ దగ్గర ఉంచుకుంటే ఏమొస్తుందిరా? మేము తెచ్చుకోమారా పోయి. మనం తింటామారా ఆ బియ్యం? మేమన్నా తింటామారా? మేము అమ్ముకునే పైసలకు అమ్ముకుంటే ఏం కాదా? అమ్ముకుంటే తప్పేరా. మన బియ్యం తీసుకోపోయింది అనుకో, ఆ డీలర్ అమ్ముకుంటాడు, ఆయన అమ్ముకుంటే ఆయన లాభపడతాడు, మనం తీసుకుంటే మనం అమ్ముకొని మనం లాభపడతాం. అరే ఎందుకు తీసుకోమరా? రేషన్ బియ్యం తీసుకోపోతే రేషన్ కార్డు పోతుంది, అది మాకు తెలియదా? గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కూడా అన్నీ పోతాయి. గవర్నమెంట్ ఏదైనా స్కీమ్లో రేషన్ కార్డు లింక్ పెడుతుంది అని ఉంచుకున్నావు, లేకపోతే ఈ బియ్యం మాకెందుకురా? తెచ్చుకోపోరి. బియ్యం కొంటామమ్మా, రేషన్ బియ్యం కొంటాం. బియ్యం కొంటామమ్మా, బియ్యం కొంటాం. బియ్యం, రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం, సన్న బియ్యం, నూకలైనా కొంటాం, బియ్యం అయినా కొంటాం. అమ్మా బియ్యం ఉన్నాయా? ఉన్నాయి. ఎంత కొంటావు? ఇక పొద్దుగా అవద్దాం ఆవిడ ఎందుకు? అందరికి ఇచ్చినట్టు కిలోకి 10 రూపాయలకి. ఇయ్యా 15 రూపాయలు అయితే ఇస్తా, నీ ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే ఓ. అమ్మ మీకు బియ్యం ఉత్తానే రావట్టే, మేము 10 రూపాయల కిలో కొంటున్నాం, మీకు 10 రూపాయలు లాభం రావట్టేగా. ఇయ్యా 15 రూపాయలకు తక్కువ ఇయ్యా. అమ్మ మాకు వాడద్దా? మా కైకిలు వాడాలనా? మా బండి పెట్రోల్ వెళ్ళాలి, మా పెట్రోల్ వెళ్ళాలి. చెప్పు నువ్వే అమ్మా. పడపోతే నువ్వు తీసుకోపోతే ఇంకొకరు వస్తారు పో. లాస్ట్ 12 రూపాయలకి ఇస్తావా? ఇయ్యా 15 రూపాయలకు తక్కువ ఇయ్యా. పొద్దుగా భలే తలిగింది పోనీ భారం. అటు పోతే బోరింగ్ కాడ ఒక ముసలాం ఉంటుంది, నాకు ఇయ్యలే. 12 రూపాయలకు అడిగినా, నువ్వు 13 అన్నా 14 అన్నా తీసుకొచ్చుకో. తీసుకొస్తా. ఓ అమ్మ బియ్యం ఉన్నాయా? ఉన్నాయిరా. సరే వస్తున్నా. ఏడున్నాయి బియ్యం? ఇగో ఉన్నాయి కొడుక, లావట్టుకోపో, నాకు లేవాయి. ఎన్ని కిలోలు అవి? అవి 24 కిలోలు. 24 కిలోలా? కిలోకి 12 రూపాయలు ఇస్తాయి మరి. 12కి ఇయ్య కొడుక, అప్పుడు ఒక ఆయన అయితేనే ఇయ్యలే నేను. నాకు 14 రూపాయలు ఇచ్చి కొంటావు. ఇక 14 గంట ఎక్కువ అవుతలేవా అమ్మ? ఏం కాదు కొడుక, అలా మాకేం మిగులుతాయి అమ్మ? 2 రూపాయలు మిగులుతాయి కావచ్చు, అంతే. నెలంతా కష్టపడితే. కొడుక మీరు తినటానికి తీసుకుపోతారా, అమ్ముకొని తీసుకుపోతారా? కివా దొడ్డు బియ్యం తింటాం అమ్మ, మేము సన్న బియ్యం తింటాం. మరి ఇవన్నీ ఏం చేసుకుంటారు కొడుక మీరు? ఇవన్నీ ఆడ డీలర్కి అమ్ముకుంటాం అమ్మ మేము. నెలకి ఎన్ని మిగులుతాయి కొడుక? రోజుకో 2000 మిగులుతాయి అమ్మ, అంతే. నెల అంతా తిరిగితే 2000 దొరుకుతాయట పాపం. ఎట్లా బతుకుతారు గట్లా తిరిగితే? సార్ నమస్తే సార్. చెప్పండి. నేను కల్లివెల్లి ఊరు నుంచి మాట్లాడుతున్నా సార్. సార్ మా ఊళ్ళో రేషన్ బియ్యం కొద్దిగా అక్రమ దందా నడుస్తుంది సార్. ఓకే నమస్తే. కానీ గింతలు ఏంటి మీ బావేడి? వస్తుండు సాబ్. ఏం వచ్చుడేమో. తిరుమలు ఈ నెల జర రిస్క్ ఉండేటట్లుంది. అట్లా అంటే ఎట్లా డీలర్ సాబ్? రిస్క్ ఎక్కువ ఎత్తనే కదా రివార్డ్ వచ్చేది మనకు. ఈ 15 క్వింటాల బియ్యానికి భయపడుతున్నావు. నేను నొర్రావుతల 15 క్వింటాలు, పసులబాట కాడ 30 క్వింటాలు, ఈ బస్ స్టాండ్లో 50 క్వింటాలు పెట్టినా. ఇంకా మా బావ కూడా ఆడిడాన్ని బాగా జమ చేసిండు. ఏముందరా మీరు, నాకు అర్థం కాదు. ఇగో 750 క్వింటాలు ఇప్పటికే పంపిణీ చేసిన, కనీసం 500 క్వింటాలన్నా రిటర్న్ రావాలి. గంత తక్కువ ఎట్లా వేసిరా? నేను చూడు ఈడ కూర్చొని ఇప్పటికి 450 క్వింటాలకు మన కింద గోదాం దాచిపెట్టిన. మరి ఈ పని ఏం చేస్తుర్రో నాకు అర్థమవుతలేదు. ఇక మీరు ఇట్లా అయితే నేను కొత్త చూసుకుంటే చెప్తున్నా. అట్లా అనకూరు డీలర్ సాబ్, ఎవరు ఇస్తలేరు, మరి ఏం చేయమంటావు? అది ఇస్తలేరండి. ఇట్లా రూపాయన కానీ 2 రూపాయలు వాడాలి, తీసుకొని రావాలి. ముందే పోలీసులు నిఘా ఎక్కువ ఉంది. జర రాత్రి కూడా పోవాలి, లేకుండా అయినాక పెట్టాలి, నాకు ఇచ్చేయాలి. మీరు భలే ఉందరే, నాకు రోడ్లే ఉందా? ఏందా ఈయన లేట్ వస్తా, నువ్వు లేట్ వస్తావు, అసలు ఏం పని చేస్తారు మీరు ఇద్దరు? నాకు అర్థం కాదు. పొద్దున్నంత అయిపోతుంది, కస్టమర్ వచ్చే టైంలో వస్తారు. ఇద్దరం ఒక్కసారి వచ్చినా అనుకో, ఊళ్ళో నీగుంటుంది, అందుకే ఇద్దరం రాలే. నువ్వు ఎన్ని కింటలు వచ్చినావు? 60-70 అయితే సైడ్. 60-70 తెచ్చినావా? అవ్వలు ఇస్తలేరు. పోయినావు అనుకో, లేవు అంటారు, బర్రెలకు అవిటికి పట్టించుకుంటారు. మీకు నిజంగా చెప్తున్నా, మీకు పని చేసుకునే బుద్ధి లేదు మీ ఇద్దరికి. అరే ఎంతసేపు పిల్లగాళ్ళు మంచిగా చుట్టూ 10 మండలాలు తిరిగి పట్టుకుని వచ్చి అమ్మాలి. కానీ ఏం చెప్పాలి, 10కి తీసుకున్నావు ఇన్ని రోజులు, ఇప్పుడు 12.5 పెడుతున్నావు. ఆఖరికి ఒక్కడ 15 పెడదామన్నా అని ఇస్తలేరు. ఏం చేయమంటారు మరి? ఏమో మీతో పని ఏందో నాకు అర్థమవుతలేదు. నేను ఎన్ని గంటలు అన్నావు? 65. ఊళ్ళో రేషన్ బియ్యం మేము కొంటున్నాం అని చెప్పి ఊళ్ళో అందరి కళ్ళు మావిన పడుతున్నాయి.
తప్పన పోలీసు వాళ్ళకు చెప్తారని భయం అవుతుంది. అరే రేషన్ దందా అంటేనే రిస్క్ ఉంటుందా? రిస్క్ ఎత్తనే కదా పైసలు వచ్చేది. పోలీసులు నిఘా ఉంటుంది, పట్టణం నిఘా ఉంటుంది, జనాల నిఘా ఉంటుంది. అవన్నీ రప్పించుకొని వస్తేనే కదా మనకు పైసలు వచ్చేది. సరే నమస్తే డీలర్ సాబ్. నమస్తే మల్లడి. తీసుకోలే రెండు కలిపి నిన్న రాలేదు మరి ఇవ్వాలన్న అత్తదా రాదా? నేనేం చేయాలి రాకపోతే? వీళ్ళందరూ ఎత్తున్నాయి నా ఎత్తలేదు మరి. ఎందుకు ఏమో వచ్చినాక ఏమో నేను ఇంట్లో ఉంచుకుంటేది. ఏమో ఏమో డీలర్ సాబ్ ఇదేదో ఉన్నది కానీ నాకు అర్థమైతలేదు. సరే నువ్వు పక్కకు పని దా. నువ్వు రావేరా? ఇగో నీ ఖాళీగా పడుకో. ఏయ్ 30 కిలో డీలర్ సాబ్ అవి ఏమన్నా బియ్యమేనా? మొత్తం ఇసుక రౌతులే కనబడుతున్నాయి బియ్యంలో అవి. అరే నేనేమన్నా తయారైతున్నావా సంచిలా? ఓ సంచి అట్లా వస్తుంది, ఓ సంచి మంచిగా వస్తుంది. నేనేం చేయాలి దానికి? అంటే బియ్యం ఫ్రీ అయితే తీసుకుంటారు కానీ రాళ్ళు ఫ్రీ అయితే తీసుకోరా మీరు? అవి ఎట్లా తింటారు డీలర్ సాబు? బుక్కకు ఇసుక రౌత వస్తుంది అవి వండుకుంటే. అవి ఇత్తేంది ఇవ్వకుంటేంది ఫ్రీ బియ్యం గట్లా. నేనేం చేయాలా? నాకు అర్థం కాదు. నీకు కావాలంటే బియ్యం మళ్ళీ నాయనకి ఇచ్చే నీకు వంట పో. డీలర్ సాబ్ మీకు ఒక ముచ్చటే చెప్పాలి. ఊళ్ళే అందరూ మీ గురించి అనుకుంటారు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలని. తెలుసా? నాకు కూడా తెలుసు. ఆడెవరు కంప్లైంట్ ఇస్తున్నా అన్నీ తెలుసు. ఊరనక కొంతమందికి అల్లం ఉంటా, కొంతమంది బెల్లం ఉంటా. నాకు తెలియదా? చూస్తా అయ్యో దొరకడా వాడు దొరికినప్పుడు వాడి సంగతి మా చెప్తా నేను. అదే చూసుకోరు కొద్దిగా, అందరితోటి మంచిగా ఉండరు కొద్దిగా. అంటే ఆలోచన పోతుందా? సరే కానీ డీలర్ను తీసేయాలంటే అగాధం ముచ్చట కాదు, పోలీస్ స్టేషన్లో పని కాదు అది. ఊళ్ళో పెద్ద పెద్దలు సపోర్ట్ ఉన్నారు, అది కలవని పని. కానీ తీసేద్దామంటే కలెక్టర్ ఆఫీస్లో పోయి కంప్లైంట్ ఇచ్చేద్దాం. సరేనా? మంచిగా ఎత్తావని మంచిగా ఎత్తు. సార్ నమస్తే. నమస్తే. సరే పని వాడు వచ్చారు ఇద్దరం. మన ఊర్లో అక్రమంగా బియ్యం నడుస్తున్నారు దందా. దాని గురించి మరి నీకు ఇన్ఫర్మేషన్ తెలుసా? చెప్తావా? అట్లే ఉండదు సార్. ఈ ఊళ్ళే మంచిగా బియ్యం తీసుకుపోతారు, వాళ్ళే వాడుకుంటారు. దళారులు దందాలు ఏం నడవే ఈ ఊళ్ళే. అట్లే ఉండదు. నీ దగ్గర ఏమైనా నడుస్తుందా దందట్లా? సార్ మేము ఉచిత బియ్యం పంపిణీ చేసే డీలరమే కానీ అటువంటి పిచ్చి పిచ్చి దందాలు అసలు దళారు దందాలు మేము చేయం సార్. ఎవరో ఊళ్ళో పడనోళ్ళు బిడనోళ్ళు మేము అది చేయాలని చూస్తారు. మీకు తెలియదా సార్? అవి పెట్టుకొని నమ్ముతారా సార్ మీరు? సార్ మా డీలర్ సార్ మస్తు మంచోడు, అట్లాంటి కాదు సార్. వాళ్ళ బియ్యానికి రాకపోతే ఇంటికి పోయి చెప్తాడు తీసుకోమని. నన్ను కూడా అప్పుడప్పుడు పంపిస్తాడు సార్. లేనిపోని అని చెప్పి నా కంప్లీట్ ఒకటి ఇచ్చి నాకు మా తెలుసు సార్. వాడు నన్ను దించేసి వాడు నా ప్లేస్లో ఎక్కుదామని చూస్తుంది సార్. మీరు అసలు పట్టించుకోకూరు సార్, అంత అబద్ధం. మీ గురించి మాకు తెలియదే ఉంది. నేను డ్యూటీ ప్రకారం వచ్చిన కొన్ని ఇన్ఫర్మేషన్ దొరికితే ఏమైనా వచ్చినా ఏమైనా దళారులు ఇటువంటి బిజినెస్ చేస్తే గిట్ట మాకు ఇన్ఫర్మేషన్ ఇది పక్కా ఇస్తారా? ఓకే మరి. ఓకే సార్. సరే కలుద్దాం మరి. ఓకే సార్, కలుద్దాం సార్, కలుద్దాం. మంచిగా వెళ్దాం. ఓకే. ఎవరు కంప్లైంట్ ఇచ్చా అంటారు? ఇంకోళ్ళు ఇచ్చారు, మల్లెడే ఇచ్చినట్టుండు. తెలుసురా, మల్లెడే మన ఇంటికి ఇలా చూస్తున్నాడు. ఏ మధు, ఇంతమంది పోలీసులు వచ్చిపోయారు, జర జాగ్రత్త. దొరికితే నేను చూసుకుంటా, మీరు జాగ్రత్తగా నడుపుర్రి. సరే. నీ పేరేంద్రా? మా పేరు మధు సార్. అవేంటిరా? ఇవి సార్. ఆ సంచలై సార్ అడ్లు సార్. చూపి సార్. చూపిరా సార్. అడ్లే కదా సార్, చూద్దాం రావు సార్. ఓపెన్ చేయి అట్లని. బియ్యం ఉన్నాయిందిరా సార్. సార్ మర్చిపోయినట్టు సార్, మా వాళ్ళు పట్టించినట్టు ఇప్పుడే తీసుకొస్తున్నా సార్. ఈ 2 సంచులు మీ ఇంటికే సార్. ఇవి బియ్యం సార్, ఇవి తౌడు సార్. మీ ఇంటికే? మా ఇంటికే. సరే పో సార్. రేపు రారు సార్, మా ఇంటికాడ పండుగ. వస్తా. మన రేషన్ తీసుకోలేదన్న. మన రేషన్ డీలర్ చందు ఏం మంచి ఉన్నాడే, రేషన్ బియ్యం బరాబర్ ఇస్తలేడు, బయట అమ్ముకుంటున్నట్టు తీసేయాలి. మళ్ళీ రెడీ చెప్పిండు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కలెక్టర్ దగ్గర. సరే.
బియ్యం కొంటామమ్మా, రేషన్ బియ్యం కొంటాం. అమ్మా వీడు ఇంకొకడా? వీడు ఇప్పుడు నన్ను చూస్తే బియ్యం కొన్నాడు. అమ్మ వీడు వస్తుండు, ఏం ప్లాన్ ఇద్దాం? బాబు బియ్యం లుంగి అంగి ఉన్నాయా? బియ్యం కొంటావా? బియ్యం కొంటా, నూకలు కొంటా, అన్ని కొంటా. ఉన్నాయా? ఉన్నాయి. సార్ తీసుకురాపా అన్న. కంట్రోల్ బియ్యం కొంటావా? అన్న కంట్రోల్ బియ్యం దొడ్డున్నా, ఎట్లున్నా, నూకలున్నా, ఏవున్నా అని కొంటా అన్న. తీసుకురాపో. ఎన్ని బత్తాలున్నా అన్న? అయితే మా బాబాయ్ చిన్నబాబు పెద్దబాబు ఒక ఎన్ని అన్న 2 కింటాలు అయితే. 2 కింటాలు రా కదా, కిలోకో 10 రూపాయలు అవుతుంది. ఇంత కుందరికి 2 వచ్చారు. నీకు తెలిసి వచ్చారు మీ వాళ్ళే అనుకుంటా. తెలుసా తమ్మి? ఊరు అంతా తిరిగేటోళ్ళు అంతా మా వాళ్ళు ఉంటారు. మీరు అడిగిరు కానీ ఇవ్వలే. ఇక బాగున్నాయి నాకు 2-3 కింటాలు ఉన్నాయి మా చిన్నబాబులే. ఎక్కువ ఇస్తే మరి అమ్ముతా అని. సరే అన్న 12 రూపాయలు అవుతుంది. 12 రూపాయలా అవుతామి? అంత ఓకే కానీ ఊళ్ళో గీళ్ళు అమ్ముతారు మీకు ఎట్లా వెళ్తా తమ్మి బియ్యం? ఏముందా అన్న, 1వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా రేషన్ బియ్యం ఇస్తారు. ఆ రేషన్ బియ్యం తీసుకొచ్చిరు అనుకో కథం, అటు తీసుకొచ్చి ఆలస్యం లేదు, మాకు ఇటు అమ్ముడైనా. ఎంత పెద్ద నెట్వర్కే అవు మరి. తమ్మి ఉండు, బియ్యం తీసుకురాపా తొందర. పర్మిషన్ దారా మీకు బియ్యానికి కొనడానికి? సార్ బియ్యం కొనడానికి పర్మిషన్ ఎందుకు సార్? అమాయకమైన ప్రజల దగ్గర బియ్యం కొని ఎవరికి అమ్ముతారా మీరు? సార్ నాకు అవన్నీ ఏం తెలియదు సార్. నువ్వు దళారి కారా? నీకు రోజుకి 2,000 వస్తాయి అంటే ఈ లెక్క నెలకు 60,000 వస్తాయి. ఏం ఎత్తావు ఇవన్నీ? 2,000 కదా సార్, 200 సార్. ఇవన్నీ కాదురా, నువ్వు దొరికినావు, నేను ఇడిచిపెడతా. నీ ఏనుకున్న పేర్లు మొత్తం నాకు చెప్పు. నువ్వు ఈ బియ్యం తీసుకో, ఎవరికి ఇస్తావు ఆయన పేరు చెప్పు అంతే నాకు. సార్ బియ్యం అని నేను నిరుపేదలకు వంచుతా సార్. వాళ్ళ రోడ్ల పంట అడుక్కుంటా బియ్యం అందరికి వంచుతా సార్. ఇక్కడ కొనేటప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టా సార్. నేను ఏదో పేదలకు వంచుతా సార్. ఇడిచిపెట్టుడు సార్ నన్ను. నిన్ను వదిలేయాలంటే నువ్వు ఒకటి చెయ్యి, చేస్తే నేను వదిలేస్తాను. నువ్వు ఎవరెవరి దగ్గర కొంటావో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫొటోస్ నాకు షేర్ చేయి. నువ్వు ఒక రకంగా నాకు ఇన్ఫార్మర్ లెక్క, అర్థమైందా? నీ పైన ఎవడున్నాడు, నీ చుట్టూ ఎవడున్నాడు, నీ కింద ఎవడున్నాడో నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి తినక, అర్థమైందా? సార్ మీరు ఇడిచిపెడతారంటే నేనంటే టచ్ చేస్తా సార్. నువ్వు నేను మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు ఈ ముచ్చట బయటకు తెలిసిందనుకో నీకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. చల్ నాడు. 22 కిలోలు ఉన్నాయి. పొద్దున ఊరు దాటించారు ఎందుకు రా గవాస్కర్? అన్నయ్య ఆడియో వస్తున్నట్టే 9 వరకు ఆఫీస్ కడుకుంటున్నాడు అందరూ. ఏమో రేషన్ బియ్యం గురించి దంద నడుతున్నట్టునే. రేషన్ బియ్యం అమ్మడు అమ్ముడుకోండి కొడితే మనకెందుకు రా? దంద నడుతూనే ఉంది, అది ఎప్పుడు నడుతుంది, ఇప్పుడు నడుతూనే ఉంది. అది మనకెందుకు రా? మన పని మనం చేసుకోవాలి కానీ గంటే ఉండాలిగా. నమస్కారం, నేను ఈ జిల్లా ఆర్డీఓని. ఈ గ్రామంలో పెద్ద ఎత్తున రేషన్ దందా జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. సో దాని ఎంక్వైరీ కోసం వచ్చిన. మా ఊళ్ళో ఎవ్వరు అమ్మరు సార్. మరి లేదే మీ ఊరి నుంచి బాగా కంప్లైంట్లు వస్తున్నాయి కదమ్మా. ఇక్కడ ఎవరయ్యా డీలర్? సార్ నమస్కారం సార్. సార్ నా పేరు చందు సార్, నేనే ఈ ఊరి రేషన్ డీలర్ సార్. సార్ కంప్లైంట్ నా మీద ఇచ్చిర్రా లేదా ఈ ఊళ్ళో అక్రమ దందా అవుతుందని ఇచ్చిర్రా? అందుకే కానీ ఎంక్వైరీకి వచ్చింది. ఎస్ఐ గారు ఇంకెవరైనా పట్టుకుర్రా? సార్ ఈ ఊర్లోకి మస్తు మంది దళాలు వస్తారు సార్. ప్రస్తుతానికి వాళ్ళిద్దరిని పట్టుకున్నాం సార్ మనం. వీళ్ళిద్దరేనా? అవును సార్. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరు వాళ్ళు? వాళ్ళ పేరు చెప్పండి సార్. మా డీలరే పెద్ద దొంగ సార్. రేషన్ బియ్యం మొత్తం అమ్ముకుంటాడు సార్. ఎవరు పోయినా కానీ తంపు వస్తలేదంటాడు, సిగ్నల్ వస్తలేదంటాడు, బియ్యం మిగిలిచ్చి అమ్ముకుంటాడు సార్ ఆయన. ఏం మాట్లాడుతున్నావా? నేను బియ్యం అమ్ముకున్నానా? ఏ రమ్మంగా చూసినావు నువ్వు? నాకు అర్థం కాదు. అప్పటి నుంచి కూతున్నా నువ్వు నన్ను డీలర్ తన నుంచి తీసేయాలని చెప్పి ఊరోళ్ళందరికీ లేనిపోని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చినావు. నువ్వని నాకు తెలియదా? అనిపివా? నేను అడుగుతున్నా అనిపి నేను దొంగనని చెప్పి అనిపి ఊళ్ళోతో అనిపి. లేదు సార్, కక్ష లేదు, ఏం లేదు సార్. ఆయన నిజంగా నేను చూసినా సార్, 2-3 సార్లు నా కళ్ళతో నేను చూసినా. మిగిలిన బియ్యం మొత్తం అమ్ముకుంటాడు సార్. అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డీలర్ అంతా మంచోడు లేడు, డీలర్ తీసేయాలని నువ్వు పతిగా చూస్తూ షరతు పడతాను సార్. డీలరు గంగా ఇంటికి పోయి బియ్యం వేసేస్తాడు సార్, అందుకే సపోర్ట్ చేస్తుంది సార్ డీలర్కు. అవరు అనిల్, మొన్న నువ్వు చూడలేదా మన ఇద్దరు ముందర తీసుకుపోలేదా? ఏమైనా ఊళ్ళో అయితే ఆలీలు అనుకోగా ఇంటున్నా కానీ మరి నాకే తెలియదు ఇది. ఎందుకు భయపడుతున్నారా? నువ్వు నిజం చెప్పు, పేదల కొరకేగా మనం చెప్పేది, భయపడకు. అరే నీకెందుకు? ఆయన చూడలే అని చెప్తున్నావు కదా, నీకేమవుతుంది? సార్ నా సొంటి పేదలకు బియ్యం సరిపోతే ఈ డీలరు ఫోన్ చేసి ఓటీపీ చెప్పి
బియ్యం ఏమన్నా మిగిలితే పిలిచి నాకు బియ్యం ఇస్తుండు. సార్ ఊళ్ళో పంపిణీ చేయంగా మిగిలిన బియ్యాన్ని గవర్నమెంట్ పంపితే ఏమవుతుందని చెప్పి పాపం ఊళ్ళో పేదలు ఇట్లా గంగా లాంటి బియ్యం సరిపోయిన వాళ్ళకు తిరిగి మళ్ళీ పంపిణీ చేస్తున్నా. ఒక్కొక్కసారి తీసుకున్న వాళ్ళు ఓటీపీ అడిగి మళ్ళీ వీళ్ళు అసలు ఇస్తున్నా. ఆ పైసలు కూడా వాళ్ళకే ఇస్తున్నా సార్. అట్లా కూడా వద్దంటే నేనేం చేస్తా సార్, బియ్యం మళ్ళీ పంపిస్తా. కానీ ఊరికి ద్రోహం చేసిన అయితే నాకు నేను చెప్పండి, మీరే చెప్పండి. అరే పాపం పేదలకు బియ్యం వస్తే నేను తప్పు చేసినట్టు వీళ్ళందరూ నన్ను అంటారు, నాకు అర్థమవుతలేదు. నువ్వు ఇట్లా చేసుడు తప్పయా? రేషన్ బియ్యం మిగిలిపోతే మళ్ళీ గవర్నమెంట్కి పంపించాలి. కానీ నువ్వు వాళ్ళకో వీళ్ళకో ఫ్రీకి ఇస్తున్నావో పైసలకు ఇస్తున్నావో ఎట్లా తెలుస్తుంది అయ్యా? వాళ్ళు అట్లా అనుకుంటారు, తప్పు లేదు. మరి సారీ సార్. ఎస్ఐ గారు, ఈ రేషన్ డీలర్కి ఫస్ట్ వార్నింగ్ కింద ఫైన్ రాయండి. వాళ్ళిద్దరిపైన కేసు నమోదు చేసి కోర్టుకు పంపించండి. సార్ వీళ్ళని అరెస్ట్ చేసిన వీళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇదే దందా ఇస్తారు సార్. వీళ్ళు కాకపోయినా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉట్టుకొస్తారు సార్ ఈ దందా చేయడానికి. ఈ రేషన్ బియ్యం కొంటామని ఎంతమంది వస్తే అంతమందిని బొక్కలేరు, తమాషాలు చేస్తారు ఒక్కొక్కడు. ఓకే సార్. ఏందా మీకు తెలివి ఉందా? ఏం చేస్తారు మీరు అసలు? చూస్తే ఎంగలాగున్నారు మీరు. సార్ నేను చిన్న చిన్న దందా చేసి బతికేటోళ్ళని సార్. అక్రమ దందా బియ్యపుది పెద్ద పెద్దోళ్ళు ఎంతో మంది ఎత్తురు. వాళ్ళని పట్టుకోరు సార్, మమ్మల్ని పట్టుకొని ఎడతారేం సార్? ఏం సార్ మా అగ్గోగిట్లా దొరికినవేంది? ప్రతిసారి కేసులు పెడతా అంటారు. ఏదో బతుకు తెరు కోసం వ్యాపారం చేస్తే కేసులు పెడతా అంటారా? మేమన్నా దొంగతనం కొనుక్కుంటున్నామేంది? వాళ్ళు అమ్ముతురు, మేము కొంటున్నాం. రేషన్ బియ్యం కొనొద్దు కదనయ్యా, కొంటే నేరం అని తెలుసా అసలు నీకు? సార్ రేషన్ బియ్యం కొంటే నేరమా అమ్మితే నేరమా సార్? రేషన్ బియ్యం కొన్నా అమ్మినా రెండు నేరమేనయ్యా. ఓకే సార్. ఒకవేళ అమ్మిన వాళ్ళు దొరికితే అరెస్ట్ చేసేసేయండి సార్. ఒక్క నిమిషం, ఈ లిస్ట్ చూడండి సార్, ఈ ఫొటోస్ చూడండి సార్. అవి అమ్మిన వాళ్ళే సార్. ఏందయ్యా ఇది? ఇంతమంది ఉన్నారు ఈ ఊర్లో రేషన్ బియ్యం వాడుకోకుండా అమ్ముకుంటారు. సుమారు 678 మంది ఉన్నాయా? ఇప్పుడు అర్థమైందా సార్? జనాలు అమ్ముతురు, మేము కొంటున్నాం. మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసిరనుకో అమ్మిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి సార్. మీకు తెలియదు సార్, అందరు అమ్మనే బట్టే ఆ బియ్యం ఈడి ఇన్నో తిరగబట్టే. ఎందుకు సార్ బాగా మాట్లాడతారు? మీకు కూడా కమిషన్ రానేబట్టే. సార్ ఇది ఈ ఊళ్ళో జరుగుతున్న చిన్న వ్యాపారం కాదు సార్. ప్రతి ఊళ్ళే, ప్రతి మండలాల, ప్రతి జిల్లాల, ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న పెద్ద రేషన్ వ్యాపారం సార్. ఇది ఎక్కడైనా జరుగుతుంది సార్. అందులో నేను కొంచెం చిన్నగా ఒకడో రెండు బస్తాలు ఈసారి పేదలకు ఇచ్చిన అల్లే ఉంది సార్. తప్ప సార్? సార్ వీళ్ళందరినీ మా ఊళ్ళో ఎంతమంది బియ్యం అమ్ముతారు అందరినీ అరెస్ట్ చేయండి. కేసు ఎందుకు చేస్తారు సారు? మా బియ్యం మా ఇష్టం, రాసి పెట్టిర్రా రూలు బియ్యం అమ్మద్దని బాగా మాట్లాడుతుర్రు. అంటే కంట్రోల్ బియ్యాన్ని మీరు అమ్మితే తప్పలేదు, కానీ ఏదో మిగిలిపోయిన బియ్యాన్ని 1-2 రూపాయలకు నేను అమ్మితే తప్ప సార్? చెప్పండి మీరే. వీళ్ళందరినీ అరెస్ట్ చేసేసి ఎంతమందిని అరెస్ట్ చేయమంటారు సార్? ప్రతి ఊరిలో రేషన్ షాప్లో బియ్యం తీసుకొని అమ్మే వాళ్ళు ఒక 60-70% మంది ఉన్నారు సార్. ఏంది ఇంతమంది బియ్యం తినే వాళ్ళు ఉన్నారా? అసలు దొంగలు వాళ్ళు కాదు, అయితే మేమే దొంగలం సార్. చెందైన వ్యక్తికి ఆయన ఈ ఊళ్ళో మంచిగా పనులు చేస్తలేడు, బియ్యం పంచుతలేడు, ఎవరికి నాణ్యమైన బియ్యం పంచుతలేడు, ఎవరికి ప్రజలకు అందుతలేదు. ఆయన ఎందుకంటే పెద్ద మూట ఉంది సార్. ఆయనకు క్యాన్సిల్ చేసి నాకు ఇయ్యండి, న్యాయభద్రతంగా నేను అందరికి పంచుతా సార్. మరి నువ్వు ఇట్లా ఎట్లనా? నువ్వు ఇట్లా ఊళ్ళే వీళ్ళు దొంగలు సార్. ఆగండి. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రేషన్ బియ్యం తీసుకునేది మీరే, అమ్ముకునేది మీరే. బయట మార్కెట్లో అమ్ముకుంటే ఎవరమ్మా నష్టపోయేది? మీరే కదా నష్టపోయేది. చూడమ్మా ఇక్కడ ఇంతమంది 650 మంది 700 మంది దాకున్నారు. ఎక్కడన్నా ఉంటారా అమ్మకి ఇట్లా? ఈ బియ్యాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా, కానీ ఏందమ్మా బయట అమ్ముకుంటే ఎట్లా? మీరు గవర్నమెంట్ ప్రతి కిలో బియ్యం మీద 35 రూపాయలు సబ్సిడీ తను సొంతంగా భరించి ఆకలితోటి ప్రజలు చనిపోవద్దని చెప్పేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందమ్మా. మీరేమో ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారు మీకు నచ్చినట్టు. ఏనా నువ్వు ఊరికే కారెట్ పోతుంది అంటావు ప్రతిదానికి. కారెట్ ఏడికి పోతుంది అయ్యా? డీలర్ తీసేస్తాడు, లేకపోతే కారెట్ పోతా అంటావు. కారెట్ ఏడికి పోతుంది? ఏడికి పోతుంది కారెట్? నేను చెప్తున్నా ఈరోజు మీ కారెట్కి నేను గ్యారంటీ. ఫైనల్గా మీ అందరికి చెప్తున్నా, ఇంకోసారి ఈ ఊర్లో రేషన్ బియ్యం దుర్వినియోగం జరిగినట్టు నా దృష్టికి రావద్దు చెప్తున్నా. అర్థమవుతుందా సార్? రేషన్ బియ్యం తీసుకుంటే వాడుకుంటాం సార్, లేకుంటే వదులుకుంటాం, కానీ ఇంకో తాప అమ్ముకోం సార్. సారీ సార్. సార్ కంట్రోల్ బియ్యం అమ్మకుండా మేమే కంట్రోల్ చేసుకుంటాం సార్. ఇది ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళ మీద కేసులు తీసేసేయండి వాళ్ళిద్దరి పైన. సో ఈసారి వదిలేస్తున్నా. ఇంకోసారి కానీ ఇట్లా జరిగిందంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. ఈ ఊరు బాధ్యత నాది ఇప్పటి నుంచి. ఏది జరిగినా దానికి బాధ్యుని నేను. అర్థమవుతుందా? మీరందరూ మంచిగా ఉంటే మంచిగా. రేషన్ డీలర్ నువ్వు రావా, కొంచెం పని ఉంది తోటి.